Now let's welcome our respected director sir, Rajesh sir, to speak few inspiring words on this occasion. Namaskar everyone. No replay. I think all are waiting for your children performance. Yes? ఈ మధ్యలో ఈ సోదేంది అనుకుంటున్నారా? అవునా కాదా? లేదు అనుకుంటున్నారు. మా పిల్లల ప్రోగ్రాం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోదామని. అవునా? ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ మన పిల్లలే. లాస్ట్ ప్రోగ్రాం వరకు ప్లీజ్ వెయిట్ చేయండి. ఎందుకంటే అందరూ మన పిల్లలే కదా. ఎస్ ఆర్ నో? ఓకే, థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ చైర్మన్ సతీష్ గారు, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం సంధ్యారాణి మేడం, అండ్ అందరు టీచర్లు, మై కోలీగ్స్, ఆయమ్మాస్, డ్రైవర్స్, సబ్ స్టాఫ్, ఎవ్రీ వన్. యాక్చువల్లీ ఒక 1 month నుంచి నేను బిజీ ఉండడం వల్ల సరిగా రావట్లేదు స్కూల్కు. బట్ నేను చాలా భయపడ్డాను ఈ ప్రోగ్రాం ఎలా చేస్తారు ఏంటి అని. ఈ 1 week నుంచి అస్సలు రాలేదు నేను. కానీ ఎక్సలెంట్ అరేంజ్మెంట్స్, రియల్లీ ఇట్ ఈస్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వినయ్, నా తమ్ముడు వినయ్. వన్స్ ప్లీజ్ బిగ్ అప్లాస్. ఎందుకంటే నేను చాలా భయపడ్డాను, కొంచెం నా పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేకపోయాను. కానీ మా టీచర్స్, మా ప్రిన్సిపాల్ మేడం, చాలా ఇట్స్ గ్రేట్ అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పేరెంట్స్ అందరు నాకు ఎక్కడ దొరుకుతారు ఏంటి అని. అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు, పేరెంట్ టీచర్ మీటింగ్కి వస్తున్నారు, ఏదో నన్ను కలుస్తున్నారు మొక్కుబడిగా, మీ ప్రాబ్లం చెప్తున్నారు, కానీ పేరెంట్స్ కలవట్లా. పేరెంట్స్ కరెక్ట్గా దొరకట్లే. మీకు ఒకరోజు పేరెంట్ మీటింగ్ కాకుండా మా చైర్మన్ గారు ఏం చేస్తారు, ఎప్పుడో గ్రాండ్ పేరెంట్ మీటింగ్ పెడతాడు. నేను అలా కాకుండా ఈసారి పేరెంట్స్ మీటింగే పెడదాం అనుకున్నాను. ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి. పేరెంటింగ్ మీద మాట్లాడుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ అది కుదరట్లే. ఈరోజు చాలా చక్కటి అవకాశం అనుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకొని జస్ట్ 2 minutes ఒక 2 పాయింట్లు చెప్పదలుచుకుంటాను. పిల్లలు అందరికి మొద్దు, అవునా? అందరికి పిల్లలంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ప్రాణం. తల్లి అనుకుంటుందంట పిల్లోడు ఎప్పుడు నా ఒళ్ళే ఉండాలని. అందుకే పెళ్ళైన వాడిని చిన్నోనిగానే చూస్తుంది. తండ్రి ఎక్కడేం చూస్తాడు, నాకంటే ఎత్తు ఎదగాలని వాడిని భుజాల మీద వేసుకొని చూస్తుంటాడు తండ్రి. ఇలా మీరు చూడండి, గమనించండి. ప్రతి తండ్రి కూడా తన భుజాల మీద తన కొడుకును కానీ కూతురును కానీ ఎత్తుకొని ఉంటాడు. ఎందుకంటే నాకంటే ఎత్తుగా నా పిల్లలు ఎదగాలని. తల్లి మాత్రం వాడు ఎంత ఎత్తు ఎదిగినా నా ముందే ఉండాలని చూస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ అంటే మనలాంటి జనరేషన్, మన పేరెంట్స్ అందరూ 2 విధాలుగా సఫర్ అవుతున్నారు. ఒకటి హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే మన తల్లిదండ్రులు. ఎందుకంటే మన తల్లిదండ్రులను వాళ్ళ పిల్లలం మనమే. వాళ్ళు ఏ విషయం చేసినా మనదే బాధ్యత. మనం ఎలా చూడాలి, వాళ్ళు ఏ చిన్న కష్టం వచ్చినా మన తండ్రికి హెల్త్ పరంగా కానీ దేని పరంగా కానీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. అయినా మన తల్లిదండ్రులు సాటిస్ఫై కాని ఫ్యామిలీ చాలా ఉన్నాయి. అలాగే మన పిల్లలు చాలా సున్నితంగా పెంచుతున్నాం, సాఫ్ట్వేర్ లాగా. ఈ రెండిట్లలో ఉన్న జనరేషన్ ఏది అంటే ఇప్పుడున్న తల్లిదండ్రుల జనరేషనే. మీరు మీ పిల్లల్ని ముద్దుగా పెంచుకోవడం తప్పు లేదు, చాలా ముద్దుగా పెంచుకోవాలి. కానీ ప్రతిదానికి ఒక లక్ష్మణ రేఖ అనేది ఉంటున్నది. ప్రతిదానికి మన పిల్లల్లో ఇప్పుడు చూసామా, మా పీటీ సార్ ఎంత బ్యూటిఫుల్. అసలు నేనైతే నా ఆర్మీలో చూసినట్లే అనిపించింది నాకైతే. వాళ్ళకి కొంచెం డ్రెస్ కోడ్ లేదు, కానీ డ్రెస్ కోడ్ ఉంటే అసలు నాకు చిన్న మిస్టేక్ కూడా కనిపించలేదు దాంట్లో. అంత బాగా చేశారు. ఎలా చేయగలిగారు? పీటీ సార్ అంటే భయమా? కాదు, వాళ్ళు ఉన్న ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ అనుకొని చేశారు. రెండోది వాళ్ళు కొంచెం కూడా ఏకాగ్రత ఎక్కడ కూడా తప్పలే, సునిశ్చితమైన ఏకాగ్రత ఉంది ఆ ప్రోగ్రాంలో వాళ్ళకు. అందుకే అంత చిన్న మిస్టేక్ కూడా జరిగి ఉంటే ఎక్కడో ఒక తప్పు దొరికేది. అవునా కాదా? ఆ పిల్లల్లో ఉన్న దాన్ని మనం వెలికి తీయడానికి పేరెంట్స్గా మన బాధ్యత ఉంటుంది. పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఇవాళ రేటు పిల్లల్ని
అరే నాన్న నేనున్నాను నీకేం కాదని చెప్తున్నారు, కానీ ఏదైనా చిన్న మిస్టేక్ అయితే నువ్వేం చేసావని ఏ పేరెంట్ అడగట్లే ఇవ్వాలి. రేపు టీచర్ కొట్టాడు అనగానే ఇంటికి వెళ్ళి చెప్పగానే ఎందుకు కొట్టింది, ఏం చేసింది, అదే మీరు అడిగారా ఎప్పుడన్నా, నాన్న నువ్వేం చేసావు, హోంవర్క్ చేసావా లేదా, ఇవాళ ఏం జరిగింది క్లాస్లో, వాడు నన్ను కొట్టాడంటే మీరు యుద్ధానికి వస్తున్నారు తప్ప అసలు వాడేం చేశాడని కనుక్కోవడానికి ఏ పేరెంట్ రెడీగా లేడు. ఫస్ట్ పిల్లల్లో ఫస్ట్ పేరెంట్సే తల్లి గురువులు. యాక్చువల్లీ తల్లి ఫస్ట్ గురువు, తండ్రి సెకండ్ గురువు. ప్రతి పిల్లోడు తండ్రినే నా రోల్ మోడల్ అనుకుంటాడు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి, మనం ఎంత బ్యాక్ బోన్గా ఉన్నా కూడా పిల్లలకు ఫస్ట్ వాళ్ళని గమనించాలి. మేము ఉన్నాం కదా, నువ్వు బయటకు పోయి ఏదన్నా చేసిరా, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అనేది ఇవ్వకండి. నేను ఒక సన్నివేశం చెప్తాను. గుజరాత్లో ఒక వజ్రాల వ్యాపారి ఉండే, ఫేమస్, నేను పేరు మర్చిపోయాను. వాళ్ళ పిల్లల్ని అబ్జర్వ్ చేశాడు. పెద్ద అబ్బాయిని ఏం చేశాడు, ఎక్కడ కూడా నా ఐడెంటిటీ వాడుకోవద్దు, నువ్వు ఒక 6 months ఇండియాలో ఎక్కడైనా బతికిరా, కానీ ఎక్కడ కూడా నా పేరు చెప్పొద్దు అని పంపితే ఆ పిల్లోడి పేరు కూడా మర్చిపోయాను. కేరళ వెళ్ళి ఒక హోటల్లో ఉండి 6 months కష్టపడి లైఫ్ అంటే ఏంటో నేర్చుకున్నాకనే ఆ కంపెనీ వాళ్ళ అబ్బాయికి హ్యాండ్ ఓవర్ చేశాడు. దట్ ఈస్ ద థింగ్. పిల్లల్లో చాలా ఉంటుంది, అది మనకు తెలియదు. ఎందుకంటే మనకు మమత ప్రేమ ఎక్కువ కదా, నా పిల్లోడని వాళ్ళు ఉన్నది మనకు తెలియకుండా అనదొక్కుతుంటాం. ధీరుభాయ్ అంబాయి గారిని ఏం చేశారు, సేమ్ ఇద్దరికి, ముఖేష్ గారికి అనిల్ గారికి సేమ్ పంచారు. ఏమైంది, ముఖేష్ గారు పైకి వెళ్ళారు, అనిల్ గారు పక్కకి వెళ్ళిపోయారు. కాబట్టి పిల్లలకి మనము ఇప్పుడు పేరెంటింగ్ ఇంకో విధంగా ఏముందంటే, పిల్లలు వాడేం సంపాదిస్తాడని చూడట్లేదు, వాని నెక్స్ట్ జనరేషన్ కూడా మనమే సంపాదిస్తామని మనం ఆలోచిస్తున్నాం. ఇది చాలా తప్పు. వాడెప్పుడు సంపాదిస్తాడు, అన్నీ మనమే సంపాదించి పెడితే వాని మనమరాలకు మనమే వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు. కాబట్టి ప్రతి పిల్లల్లో మనకు తెలియని చాలా విషయాలు ఉంటాయి. ఆ చాలా విషయాలు బయటకు తీయడానికే మా ప్రయత్నం. యాక్చువల్లీ మేము ఏదో సనాతన ధర్మం చెప్దామని పెట్టుకోలే. గురుకులు అంటే దాని మీనింగ్ ఏంటంటే, వాళ్ళలో ఉన్న వాడు ఎటువంటి ప్లేస్కి వెళ్ళినా కూడా వాడు బతకగలగాలి. ఫస్ట్ వాళ్ళలో భయం వెళ్ళిపోవాలి. విద్య ఎవరైనా ఇస్తారు, ఎక్కడైనా విద్య దొరుకుతుంది. విద్య దొరకడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళలో ఉన్న లోపట్లో దాగి ఉన్నాయి. మీకు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో అంటే అందరికీ తెలుసు. అవి పెట్టిన కంపెనీలు జస్ట్ 20-25 years లోపటి వాళ్ళే. ఆ ఇండిగో ఫ్లైట్స్ పెట్టినా కూడా అయినా కూడా జస్ట్ 25 years. అంత చిన్న ఏజ్లో అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఎలా ఎదగగలుగుతున్నారు? చిన్న ఐడియా వాళ్ళని ఎక్కడికో కొన్ని బిలియనీర్స్ చేస్తుంది. కాబట్టి మీరు పిల్లల్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేయండి, ఏమైంది ఏంటని తెలుసుకోండి, తప్పులేదు. కానీ పిల్లలు మాత్రం ప్రతి విషయంలో నేనున్నాను అది అని చెప్పకండి. ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్ళినా ఒక పిల్లోడు దాంట్లో డిపాజిట్ చేసే రకంగా ఉండాలి, వాడికి ఓచర్ కూడా నింపరాదు. అలాంటి సిచ్యువేషన్లో పిల్లల్ని మనం పెంచుతున్నాం. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఈ స్కూల్ ఉన్న మెయిన్ రోల్ ఏంటంటే, పిల్లల్లో దాగి ఉన్నదాన్ని బయటకు తీయడానికే ఈ స్కూల్ మెయిన్ మోటో. ఇన్ని రోజులు మాకు సపోర్ట్ చేసినందుకు ఈ 3rd year కంప్లీట్ చేసుకుంటున్నాము. మీ అందరి ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి డెఫినెట్లీ మనము ఓన్లీ పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుందాం. ఆ రోజు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.